అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కొత్త పీఆర్సీ అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు దాటుతున్నా పట్టించుకోకుండా తత్సరం చేస్తుందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి పే రివిజన్ కమిషన్ నివేదిక సమర్పించడంలో అంతులేని ఆలస్యంపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహ వ్యక్తాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే తప్ప పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పించే పరిస్థితే లేదని వాదనలు ఉద్యోగుల మధ్య చర్చల్లో వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కొత్త పీఆర్సీ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ పత్త లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పే రివిజన్ కమిషన్ ను నియమించారు. అయితే ఎన్నికల్లోపు కమిషన్ తన నివేదికను సిద్ధం చేయలేదు. దీంతో తదుపరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై పీఆర్సీ నివేదికను సిద్ధం చేయించి అమలు చేయాల్సిన బాధ్యత పడింది. నిజానికి తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కొత్త పీఆర్సీ కమిషన్ ను నియమిస్తామని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ 2.5 ఏళ్లు దాటుతున్నా పీఆర్సీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతులేని తత్సరం చేస్తుందని ఉద్యోగులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిజానికి పీఆర్సీని 2013 జూలై నెలలో అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికీ నివేదిక సిద్ధం కాలేదని అంటున్నారు. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే పీఆర్సీ నివేదికను సిద్ధం చేసి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి. ఇక పీఆర్సీ కమిటీని కొనసాగించడం ద్వారా ప్రభుత్వానికి ప్రతి నెల లక్షల రూపాయల దుబారా తప్పితే మరో ప్రయోజనం లేదంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరిన సమయంలో పీఆర్సీ నివేదిక ప్రకారం వేతనాలు పెరుగుతాయని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంబరపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా 6 నెలల్లో అమలు చేస్తారని ఎదురు చూసిన వారికి మొండి చెయ్యే మిగిలింది. వారి ఆశలను పీఆర్సీ కమిటీ అడియాసలు చేసింది. ఇప్పటి వరకు పీఆర్సీ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించలేదు. నివేదిక సమర్పించడానికి 2 సంవత్సరాలు గడువు అవసరమా అని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇక మాజీ ఐఏఎస్ అధికారి శివశంకర్ అధ్యక్షతన 2023 అక్టోబర్ 2వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో పే కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యుడిగా మాజీ ఐఏఎస్ బి రామయ్య ఉన్నారు. ఏప్రిల్ 2వ తేదీన 2024న నివేదిక సమర్పించాలని గడువు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రతి 6 నెలలకు ఒకసారి చొప్పున 3 సార్లు గడువు పొడిగించుకుంటూ వస్తున్నారు. తాజా గడువు కూడా వచ్చే నెలతో ముగియబోతుంది. ఆ తర్వాత కూడా మరో 6 నెలలు పొడిగించే సూచనలు ఉన్నాయన్న వార్తలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహాన్ని రాజేస్తున్నాయి. శివశంకర్ కమిషన్ తన నివేదికను సిద్ధం చేసిందని, ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా నివేదికను స్వీకరించేందుకు కాలయాపన చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు 51% సిప్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం 30%కి పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఉద్యోగుల డిమాండ్ ప్రకారం 51% సిప్మెంట్ అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై వార్షికంగా సుమారు 12,750 కోట్లు భారం పడుతుందని ఆర్థిక శాఖలోని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అనుకున్నట్టుగా 30% సిప్మెంట్ అమలు చేస్తే వార్షికంగా 7,500 కోట్ల వరకు భారం పడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉచిత పథకాలు ఇబ్బాడి మొబ్బడిగా అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చు అధికంగా మారింది. తీసుకువచ్చిన అప్పులు సైతం హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఆర్థిక నిర్వహణ కడు దయనీయంగా మారింది. ఈ సంగతిని పక్కన పెడితే ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోనే పీఆర్సీ కమిషన్ నివేదిక సమర్పణకు బ్రేక్ పడిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇందులో సిప్మెంట్ ఎంత అనేది కీలక అంశంగా చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు సూచించిన విధంగా ఎంత శాతం అనే అంకె చేర్చడమే మిగిలి ఉందని, మొత్తం పని పూర్తయిందని తెలుస్తుంది.